ఏకేఓసి ప్రాజెక్టు కింద 13 సంవత్సరాల క్రితం నా సొంత ఇల్లు నా స్థలాన్ని కోల్పోయింది. అప్పటి నుండి అన్ని అర్హతలు ఉన్నా కూడా నన్ను ఆఫీస్ అని ఈ ఆఫీస్ అని తిప్పుకుంటా అసలు ఇంటి స్థలం ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. నేను వికలాంగుని. నేను చాలాసార్లు అర్హతలు ఉండి కూడా మరి నీకు వస్తుంది ప్లాట్ అని చెప్పింది. గతంలో ఆర్డీఓని కూడా కలిసినప్పుడు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు తిరగని అవసరం లేదు, నువ్వు అర్హత కలిగినోడు, ప్లాట్ ఇస్తామని చెప్పి ఇచ్చినట్టే అనిపించి ఇంట్లోనే సంవత్సరాల కొద్దీ తిరుగుతాను. అయితే నేను ఈ గతంలో జీకేఎస్ పాటిల్ సార్ని కూడా కలిసి నేను ఇక్కడనే చనిపోతా సార్ అంటే నీకు ప్లాట్ ఇప్పిస్తాను, అలాంటి పిచ్చి పనులు చేయకనే హామీ ఇచ్చింది. తర్వాత వీళ్ళు లెటర్ పంపించినాక కూడా జిఎం ఆఫీసులో వాళ్ళు ఆ లెటర్లను తీసుకొని మీకు వస్తుందని ఆ లెటర్లను తీసి కలెక్టర్ దగ్గర నుండి వచ్చిన ఆదేశాలు కూడా వాళ్ళు చెత్త బుట్టాలలో పడేసి మళ్ళీ అలాంటి అమాయకుల్ని పిచ్చి కుక్కల్ని తిప్పినట్టు చెప్తాను. ఇది మేము ఎక్కడికి వెళ్ళాలి, 2 ఆడపిల్లలు, వికలాంగుండి నేను. మరి నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా నా భార్య పిల్లలకైనా న్యాయం చేస్తారనంటే వీళ్ళ మీద నమ్మకం కూడా లేదు. అన్ని అర్హతలు ఉండి ఒకవేళ నేను అర్హత లేకుండా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే నా మీద పరువు దావా కేసు ఇచ్చి నన్ను సెంట్రల్ జైల్లో వేయండి. మరి అన్ని అర్హతల నుండి కూడా నాకు ఎందుకు ఇస్తలేరు? దాని గురించి అయినా నాకు వివరణ కూడా ఇవ్వకుండా నిరుపేదైన నన్ను అన్యాయం చెప్తున్నారు. దయచేసి నాకు న్యాయం జరిపించాలని ప్రతి ఒక్క అధికారిని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు మొహమ్మద్ ముజాహిద్. మా దివ్యాంగుడైన ఆటో డ్రైవర్ నిన్న వాళ్ళ ఫ్యామిలీ బాధ్యతలతో చెరువు పడి చచ్చిపోవడానికి సిద్ధపడి చెరుకాడి వెళ్ళి మా ఇల్లందు చెరుకాడి అక్కడి నుంచి కాపాడి తీసుకొచ్చి ఇంట్లో పండబెట్టుకుని మొత్తం తీసుకొచ్చి ఎందుకు చచ్చిపోతున్నాను అంటే నా ఇల్లు పోయి ఒక 13 సంవత్సరాలైంది. నన్ను సింగరేణి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. కలెక్టర్లు 3 రాష్ట్రాలు వచ్చింది, ఎవరు పట్టించుకోలేదు. నా ఇల్లు ఇస్తలేదు, నాకు స్థలం ఇస్తలేదు, ఉంటానికి ఇల్లు లేదు. నా ఇల్లు ఖాళీ చేయమనే సామాన్లు బయట పడేశారు వాళ్ళు. ఇవాళ నా పొజిషన్ ఏంటి, నేను చచ్చిపోతానికి పోతే నేను తీసుకొచ్చేయాలి, కలెక్టర్లు తీసుకొచ్చేయాలి. ఈసారేమో ఆర్డీఓ గారికి రాశారు. ఆర్డీఓ గారు 2-3 రోజుల్లో నేను ప్లాట్ చూసి ఇస్తూ ఉంటాను. అప్పటిదాకా సింగరేణి సంధించి ఒక చిన్న కోర్సు ఇస్తే దాంట్లో ఉంటాడు నివాసం. ఏమంటే చచ్చిపోతా అంటాను. ఆయనకి ఏదైనా ఒక దారి చూపెట్టాలని మనం